హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీహరిక వ్లాగ్స్. ఈరోజు మేము షాపింగ్కి వెళ్ళాము. అందరం ఫస్ట్ రూపీస్ బజార్కి వచ్చాము. మా అక్క, వదిన, అత్తయ్య వాళ్ళు, మరదలందరం కలిసి. తర్వాత బయటకు వచ్చాక జాంకాయలు ఉంటే జాంకాయలు తిన్నాం. మళ్ళీ బర్మా బజార్కి వచ్చాము. బర్మా బజార్లో షాపింగ్ చేస్తున్నారు. ఆ మిర్రర్స్ అయితే చాలా బాగున్నాయి, కానీ 100 రూపీస్ అంటే అంత చిన్నవి. ఇక్కడ షాపింగ్ చేశారు అత్తయ్య వాళ్ళు. మళ్ళీ ఇక్కడ కీ చైన్, మళ్ళీ ఎదురుగున్న 25 రూపీస్ బజార్కి వచ్చాము. ఈ కీ చైన్ అంటే మా పప్పికి చాలా ఇష్టం. పగిలిపోయిందంట, కానీ తీసుకోలేదు. ఈసారి తీసుకోవాలి మా పప్పి గడి కోసం. చాలా బాగున్నాయి కీ చైన్స్ కూడా. ఈ బ్యాగు 180 అంట, అంత చిన్న బ్యాగు. మా వదిన చూపిస్తుంది. ఇది మా అత్తయ్యకి తీసుకుంది వదిన. చాలా బాగుంది చిన్న బ్యాగు. చెక్ చేస్తున్నారు ఎలా ఉందని. మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ వెళ్తున్నాం. ఇప్పుడు ఫ్యాన్సీ స్టోర్కి వెళ్ళాలి. ఇక్కడ బ్యాంగిల్స్ అవన్నీ తీసుకున్నారు. మళ్ళీ వచ్చి ఇక్కడ మా ఫ్రెండ్ కోసం గిఫ్ట్ తీసుకుందామని వచ్చాము. ఫోటో ఫ్రేమ్ చేస్తున్నాము. అక్కడ ఇచ్చేసి మళ్ళీ బయటకు వచ్చాము. జీవీ మాల్కి వెళ్ళాలి. ఈసారి జీవీ మాల్కి వెళ్ళేసి వస్తున్నాము. మళ్ళీ మగవాకు వచ్చాము. బ్యాంగిల్స్ దొరకలేదు, నాకు కావాల్సిన బ్యాంగిల్స్ కోసం మళ్ళీ వచ్చాము. ఎంత వెతికినా నాకు నచ్చినగా బ్యాంగిల్స్ మాత్రం దొరకలేదు. మా అత్తయ్య మాత్రం తీసుకుంది. అమ్మ కోసం, అత్తయ్య కోసం బ్యాంగిల్స్ తీసుకున్నాము. ప్యాక్ చేస్తుంది, అత్తయ్య తీసుకుంటుంది. ఇక్కడ చాలా టైం ఉంది, చాలా బాగుంది. ఇక్కడ బ్యాంగిల్స్ అన్నీ దొరుకుతాయి, కానీ నాకు నచ్చిన కలర్ మాత్రం దొరకలేదు, నా శారీ కలర్. ఇక షాపింగ్ అయిపోయాక మళ్ళీ అత్తయ్య నేను బయటకు వచ్చి షర్ట్ తీసుకొని ఇంటికి వెళ్ళిపోతున్నాము. ఇంకా చాలా షాపింగ్ ఉంది, కొన్ని మర్చిపోయాం కూడా. ఇంటికి వచ్చాక గుర్తొచ్చింది. అత్తయ్య వాళ్ళు అపార్ట్మెంట్స్లో ఉంటారు. ఇక షాపింగ్ చేసేసి ఆటోకి అపార్ట్మెంట్స్కి వచ్చేసాము. మళ్ళీ ఈవినింగ్ టైం నాన్న వచ్చాడు తీసుకెళ్ళడానికి. గిఫ్ట్ అప్పుడు ప్యాక్ చేశారు, ఇక తీసుకొని ఇంటికి బయలుదేరి వచ్చేసాము నాన్న నేను. మళ్ళీ లింగలపల్లి వెళ్ళాలి.